మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుత అనే విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ మ్యానరిజం ఇప్పటికీ ప్రేక్షకులు మరవలేనిది. మాస్, క్లాస్, స్టైల్ కలగలిపిన రామ్ చరణ్ డెబ్యూస్ మూవీకి ఒక ఎనర్జెటిక్ క్యారెక్టరైజేషన్ పడింది. రామ్ చరణ్ కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాకు ఉండే ప్రత్యేకత వేరు. మూవీలో రామ్ చరణ్ యాటిట్యూడ్కి ఫిదా అవని వారంటూ ఉండరు. ఆ రేంజ్లో పూరి జగన్నాథ్ సినిమాని తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ యావరేజ్ హిట్గా నిలిచింది. ఈ యాక్షన్ డ్రామాను వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ నిర్మించారు. 100% వసూళ్లు మాత్రం సాధించింది. మెగా అభిమానులను సాటిస్ఫై చేసింది. నేహా శర్మ హీరోయిన్గా నటించింది. ప్రముఖ కమెడియన్ ఆలీ కీలక పాత్ర పోషించారు. మణిరత్నం సంగీతం అందించారు. ఇప్పటికీ ఆయన అందించిన సంగీత ప్రియులను అలరింప చేస్తూనే ఉంది. 2007లో వచ్చిన ఈ చిత్రం 7 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 22 కోట్ల షేర్ను వసూలు చేసింది. అయితే ఈ సినిమా గురించి 18 ఏళ్ల తర్వాత షాకింగ్ విషయం తెలిసింది. ప్రముఖ సినీ రైటర్ తోట ప్రసాద్ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. చిరుత సినిమా మొదట డైరెక్ట్ చేయాల్సింది పూరి జగన్నాథ్ కాలని తెలిసిపోయింది. మరో ప్రముఖ డైరెక్టర్ ఈ స్టోరీని డైరెక్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. తోట ప్రసాద్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరుత సినిమా గురించి చెప్పారు. ఈ సినిమా కథను ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్ చేయాల్సి ఉందన్నారు. బ్యాంకాక్లో షూటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారని, 2004 సమయంలో ఈ కథను నిర్మించేందుకు సర్వం సిద్ధం చేశారన్నారు. సాయిరామ్ శంకర్ హీరోగా రావాల్సి ఉందన్నారు. కానీ అప్పుడు బ్యాంకాక్లో తుఫాన్ రావడం వల్ల ఈ సినిమా ఆగిపోయిందని, దాని తర్వాత చిరుత సినిమా కథ మెహర్ రమేష్ నుంచి తప్పించుకుందని రైటర్ తోట ప్రసాద్ తెలిపారు.